దేవర మరో ఆచార్య అనగానే ఇది ఫ్లాప్ అని యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఆచార్యకి మంచి వర్షనే దేవర అనే కోణం ఉండేసరికి వసూళ్ల వరద పెరిగింది. అచ్చంగా ఇప్పుడు ఎన్టీఆర్తో కేజీఎఫ్కి మరో వర్షన్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ని మించే రేంజ్లో ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ని మన ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారట. అయితే ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన మూవీ బ్యాక్ డ్రాప్ వినగానే 1000 కోట్లు కాదు, అలాంటివి 3 కలిపేసుకోవాలనే మాట వినిపిస్తోంది. ఇంతకీ త్రిబులార్లో భీముడిగా, దేవరలో దేవర అండ్ వరగా వాయించిన ఎన్టీఆర్ని ఇంకేం స్థాయిలో చూపించబోతున్నాడు? ఇంతకీ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 3000 కోట్ల స్ట్రాటజీ ఏంటి? టేక్ ఏ లుక్. 3000 కోట్ల వసూళ్ల సినిమా ఇండియా చరిత్రలోనే రాలేదు. అదే ఎన్టీఆర్ విషయంలో జరగబోతోందా? ఓ సినిమా హిట్ అయ్యాక వచ్చే వసూళ్లతో 1000 కోట్లు వస్తాయి, 1500 కోట్లు వస్తాయని చెప్పొచ్చు. కానీ ఓ మూవీ విడుదల అవ్వకముందే కాదు, అసలు షూటింగ్ మొదలవ్వకముందే 3000 కోట్లు వస్తాయని చెప్తే అది కేవలం భ్రమే అవుతుంది. కానీ అది భ్రమ కాదు, దానికో లెక్క ఉంది. ఆ లెక్క వెనక మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే లక్ ఉంది. ఇది ప్రశాంత్ నీల్ టీం నుంచి వస్తున్న రెస్పాన్స్. దేవర తర్వాత వార్ 2 షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు యంగ్ టైగర్. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది. అదే 3000 కోట్ల సినిమా అంటున్నారు. నిజానికి ఇండియాలోనే వసూళ్ల పరంగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్న దంగల్ మూవీ కలెక్షన్స్ 2000 కోట్లు. ఇక సెకండ్ ప్లేస్లో 1850 కోట్లతో బాహుబలి సెకండ్ పార్ట్ ఉంది. ఆ తర్వాత 1200 కోట్లతో కేజీఎఫ్ 2 ట్రిబుల్ ఆర్ ఉంటే 900 కోట్లతో సలార్, 750 కోట్లతో యానిమల్ ఉన్నాయి. సో ఇంతవరకు బాహుబలి 2 తాలూకు 1850 కోట్ల వసూళ్ళని, దంగల్ తాలూకు 2000 కోట్ల రికార్డ్ని మరే మూవీ రీచ్ కాలేదు. బాహుబలి 2 తీసిన రాజమౌళినే ట్రిబుల్ ఆర్తో తన రికార్డుని తానే రీచ్ కాలేకపోయాడు. మరి అలాంటప్పుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ తీయబోయే మూవీ 3000 కోట్ల సినిమా అవుతుంది అనడానికి లెక్కలేంటి? ఈ డౌటే ఎవరికైనా వస్తుంది. కానీ కంటెంట్, మార్కెటింగ్ ఈ 2 సింక్ అయితే లక్ని కూడా ట్రాక్లోకి తీసుకురావచ్చు. అలాంటి ప్రయత్నమే ప్రశాంత్ నీల్ మేకింగ్లో ఎన్టీఆర్ గట్టిగా చేస్తున్నాడు. ఇక తారక్తో ప్రశాంత్ నీల్ లాంచ్ చేసిన మూవీ కంటెంట్ బ్యాక్ డ్రాప్ మతి పోగొట్టేలా ఉంది. బంగ్లాదేశ్లో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ మయన్మార్, వియత్నాం మాఫియాతో పోరాడే స్టోరీ లైన్తో తెరకెక్కబోతోంది. స్పిరిట్ మూవీలో రెబల్ స్టార్కి ఆపోజిట్గా కొరియన్ విలన్ని రంగంలోకి దింపాలని సందీప్ రెడ్డి వంగ ప్రయత్నిస్తుంటే, ఆల్రెడీ కొరియన్ విలనే కాదు జపనీస్ హీరోయిన్ కూడా తీసుకోవాలనే ప్లానింగ్లో ఉన్నట్ట ప్రశాంత్ నీల్. అంటే బంగ్లాదేశ్, మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్, జపాన్, ఇండోనేషియా, మలేషియాల్లో ఒకేసారి ఈ సినిమాని రిలీజ్ చేసేలా అక్కడి మార్కెటింగ్ టీమ్స్తో కూడా టచ్లోకి వెళ్ళిందట ఫిల్మ్ టీమ్. కేవలం అక్కడి నటులు, అక్కడి మార్కెటింగ్ ఏజెన్సీస్ వల్ల 1000 కోట్ల సినిమా కాస్త 3000 కోట్లు అవుతుందంటే ఏం మాత్రం వర్కౌట్ అయినా యుఎస్, యూరోప్ వసూళ్లలాగే సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల వసూళ్లు వండర్స్ చేసే ఛాన్స్ ఉంది. 150 కోట్ల మార్కెట్ ఉన్న తెలుగు సినిమాకు 250 కోట్లు పెట్టి బాహుబలి తీస్తే అంతా రాజమౌళిని తిట్టారు. కానీ బాలీవుడ్లో 500 కోట్లు రాబట్టడంతో ఇలా మార్కెట్ పెంచొచ్చని ప్రూవ్ అయింది. అలా పాన్ ఇండియా లెవెల్లో ఓ తెలుగు సినిమా 1850 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ దారిలో సలార్, కల్కి, ట్రిబుల్ ఆర్ వెళ్ళాయి. అదే బాటలో అచ్చంగా రాజమౌళిలా డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. బేసిక్గా పాన్ ఇండియా సినిమా ఏది ప్లాన్ చేసినా ఏరియాల రైట్స్, డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ వీటితోనే రిలీజ్కి ముందే 700 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ప్లానింగ్లోనే 2300 కోట్ల వరకు రిలీజ్కి ముందే బిజినెస్ అయ్యేలా తారక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి అది ఏమాత్రం హిట్ అయినా 3000 కోట్ల వసూళ్లు పెద్ద విషయమేం కాదు. ఈ విషయంలో రాజమౌళి కూడా పాన్ ఏషియా మార్కెటింగ్ విషయంలో సలహాలు ఇచ్చట.